హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అరోమా ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి ఉప్మా. ఇది చాలా హెల్తీ అండి. ఎప్పుడు చేసుకునే నార్మల్ ప్లెయిన్ ఉప్మాస్ కంటే అప్పుడప్పుడు ఈ రాగి ఉప్మా చేసి పెట్టండి. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది ఈ టేస్టీ ఉప్మా. ఈ రాగి వీక్లీ 3 times తీసుకోవడం వల్ల బాడీలో కాల్షియం లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ అవుతాయి. చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసుకునే హెల్దీ రెసిపీ అండి. ఈ రాగి ఉప్మాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ వచ్చేసి నేను ఉప్మా ప్రిపేర్ చేసిన తర్వాత చెప్తాను. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసి అందులో 1 teaspoon వరకు పల్లీలు, 1 teaspoon క్యాష్యూ నట్స్, 1/2 teaspoon శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పు దినుసులన్నీ వేగిన తర్వాత కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీ కూడా కొన్ని వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా కూరగాయలు రోస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకుంటే ఆ ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది, త్వరగా వేగిపోతాయి కూడా. ఇప్పుడు ఈ కూరగాయలు కాస్త మగ్గిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా కూరగాయలన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని లేదా ఒక కప్ తీసుకొని దాని నిండుగా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 cup ఉప్మా రవ్వ, ఒక 1 cup రాగి పిండి వేసుకున్నాను. 2 ఈక్వల్ మెజర్మెంట్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఈ రాగి పిండి కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఏ కప్తో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్తో 5 cups వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే కలపడం మొదలు పెట్టాలి. కొద్దిగా ఆలస్యమైన ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఉప్మా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, బ్రేక్ లేకుండా. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న 5 cups ఆఫ్ వాటర్ని ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆ వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్మా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 minutesలో దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1 teaspoon నెయ్యి యాడ్ చేసుకుంటే ఒక మంచి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ వస్తుంది ఉప్మాకి. ఈ నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మనం కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఇందులోకి ద బెస్ట్ కాంబినేషన్స్ వచ్చేసి సాంబార్ లేదా రసం, లేకపోతే పల్లీ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్స్తో తీసుకుంటే. ఈ రెసిపీ 1 year బేబీ నుంచి పండు ముసలివారి వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఏ డౌట్ లేకుండా హ్యాపీగా తినేసేయచ్చండి. అంత టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది. బాయ్.